మట్టి వినాయక ప్రతిమలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షించవచ్చని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మైత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయక ప్రతిమలను పూజా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలను తయారు చేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేపట్టిన మైత్రి లయన్స్ క్లబ్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. మన హిందూ పండుగల్లో మొదటి పండుగ. వినాయకుడిని పూజించి ఏ కార్యక్రమం సంకల్పించినా మొదటిగా వినాయకుడిని పూజిస్తాం. విద్యకి వినాయకుడు, అదేవిధంగా మనకు విజయాన్ని కావాలన్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయకుడిని మనం భక్తితో శ్రద్ధతో ఈరోజు పూజించి ఆయన ఆశీస్సులు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా వినాయక విగ్రహాలని గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం వలన అవి నీటి కాలుష్యం పెంపొందించడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు అనేక దుష్పరిమాణాలు కలుగుతూ మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఆర్యవైశ్య యువత మన తణుకుపట్నంలో ఈ కార్యక్రమానికి నాంది పలికి 1000 మట్టి ప్రతిమలను ఈరోజు అందించడం చాలా సంతోషం.